కర్కాటక రాశి వారికి 25% మాత్రమే అనుకూలంగా ఉన్నది. ప్రధానంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని భాగ్యంలో సంచరించడం వల్ల అదృష్టం కొంత మందగిస్తుంది. జూన్ 2 నుండి గురువు మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో సంచరించడం చేత ఆత్మ విమర్శ చాలా అవసరం. ఆలోచించి ముందుకు సాగడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. నేను ఏ పని చేస్తున్నాను, ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఈ విధమైనటువంటి తనలో తాను సద్విమర్శ చేసుకోవటం ద్వారా గురు అనుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆలోచనలలో పరిణతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవానుగ్రహం రక్షిస్తుంది. కేతు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, సున్నితంగా సంభాషించాలి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి సింహంలోకి ప్రవేశించడం ద్వారా ధన భావానికి మారడం చేత సంవత్సరాంతంలో ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కర్కాటక రాశి వారు శివాభిషేకం చేయటం వల్ల, అలాగే దేవగురువైన బృహస్పతి శ్లోకం చదువుకుంటూ ఉండటం ద్వారా, మరియు దత్తాత్రేయ స్వామి వారిని మనసులో తలుచుకోవటము, శ్రీ దత్త శరణం మమ ఈ నామాన్ని స్మరిస్తే కర్కాటక రాశి వారికి అత్యంత శ్రేష్టప్రదమైనటువంటి శుభాలు సమకూరుతాయి.